సమూవేలు రెండవ గ్రంథము 18వ అధ్యాయము. అబ్షాలోము సైన్యములు ఓడిపోవుట. దావీదు తన సైన్యములను లెక్కించి 1000 మందికి 100 మందికి అధిపతులను నియమించెను. అతడు సేనలను 3 భాగములు చేసి యోవాబును ఒక భాగముకు, అతని తమ్ముడు అబీషయిని ఇంకొక భాగముకు, గిత్తీయుడు ఇత్తయిని వేరొక భాగముకు నాయకులను చేసెను. తాను కూడా దండులతో పోరుకు పోగా సమకట్టెను. కాని అతని దళములు, నీవు రావలదు, మేము ఓడిపోయినచో ఎవరికీ బాధ కలుగదు, మాలో సగము మంది గతించిన నెవరికిని దిగులు పుట్టదు. కాని నీ ఒక్కడివే మాబోటి వాండ్రు 10,000 మందికి సరి సమానుడవు. పైగా నీవు పట్టణముననే ఉన్నచో ఎప్పటికప్పుడు మాకు క్రొత్త దళములను పంపుచుండవచ్చును అని అనిరి. రాజు, సరియే, మీరు చెప్పినట్లే కానిండు అనెను. అంతటా 100 మందితో 1000 మందితో సైన్యములు కదలిపోవుచుండగా దావీదు నగర ద్వారము వద్ద నిలుచుండి వీక్షించెను. అతడు యోవాబు, అబీషయి, ఇత్తయిలతో, నా మొగము చూచి అయినా ఆ పడుచువాడు అబ్షాలోముపై చెయ్యి చేసి కొనకుడు అని ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేనానాయకులకిట్టి ఆజ్ఞ ఇచ్చెనని సైనికులందరూ తెలిసికొనిరి. దావీదు సైన్యములు ఇశ్రాయేలీయుల మీదికి పోయెను. ఎఫ్రాయిము అడవిలో ఇరువైపుల వారికి పోరు జరిగెను. దావీదు దండులు ఇశ్రాయేలీయులను తునుమాడెను. వారి పక్షమున 20,000 మంది కూలిరి. అడవియందంతటా పోరు నడచెను. కత్తి వాదర కెరయైన వారి కంటే ఆ కారడవిలో చిక్కి మడసిన వారే ఎక్కువ. అబ్షాలోము మృతి. అబ్షాలోము అడవిలో దావీదు అనుచరులకెదురు పడెను. అతడు ఒక కంచెర గాడిదనెక్కి వచ్చుచుండెను. ఆ గాడిద దట్టముగా ఎదిగియున్న పెద్ద సింధూరపు చెట్టు కొమ్మల క్రిందుగా సాగిపోయెను. అబ్షాలోము తల గజిబిజిగా ఎదిగియున్న సింధూరము కొమ్మలలో చిక్కుకొనెను. అతడు మింటికి మంటికి మధ్య వ్రేలాడజొచ్చెను. అతడెక్కిన గాడిద కదలిపోయెను. అప్పుడొక సైనికుడు అబ్షాలోమును చూచి యోవాబుతో, అబ్షాలోము సింధూరము నుండి వ్రేలాడుచున్నాడు అని చెప్పెను. యోవాబు అతనితో, నీవు అబ్షాలోమును చూచి చావబొడిచి నేల మీద కూలద్రోయ కేల విడిచితివి. నేను నీకు 10 వెండి నాణెములు నడికట్టు బహూకరించి ఉండెడి వాడను గదా అనెను. కాని ఆ సైనికుడు, 10 గాదు గదా, 1000 వెండి కాసులనిచ్చినను నేను రాజకుమారునిపై చెయ్యి చేసి కొనను. మేము వినుచుండగనే రాజు నిన్ను, అబీషయిని, ఇత్తయిని అబ్షాలోమును ముట్టుకోవలదని ఆజ్ఞాపించెను గదా. కపట బుద్ధితో నేనతనిని పొడిచియుందునేని రాజు తప్పక తెలుసుకొనడివాడు. అప్పుడు నీవేమియూ పట్టించుకొనక తప్పుకొనడివాడవు అని పలికెను. యోవాబు, ఇప్పుడు నీతో కాలయాపనము చెయ్యనేలని పల్కి 3 బల్లెములను గైకొని చెట్టున ప్రాణములతో వ్రేలాడడి అబ్షాలోమును గుండెలో పొడిచెను. వెంటనే యోవాబు అంగరక్షకులు 10 మంది అబ్షాలోముపై పడి అతనిని మట్టుపెట్టిరి. అంతట యోవాబు బోరనూది పోరు చాలింపుడని తన అనుచరులను ఆజ్ఞాపించెను. వారు ఇశ్రాయేలీయులను వెన్నాడుట మానిరి. యోవాబు భటులు అబ్షాలోము శవమును అడవిలో ఒక లోతైన గోతిలో పడవేసిరి. దానిమీద పెద్ద రాళ్ల గుట్ట నిలిపిరి. ఇశ్రాయేలీయులు పారిపోయి తమ తమ గుడారములలో జొరబడిరి.
అబ్షాలోము బ్రతికియుండగనే తన జ్ఞాపకార్థముగా రాజు లోయలో ఒక స్తంభము నిలిపెను. అతడు నా పేరు నిలబెట్టుటకు కుమారులెవరూ లేరు గదా అనుకుని ఆ కంబమునకు తన పేరు పెట్టుకొనెను. నేటికిని అది అబ్షాలోము కంబమనియే పిలువబడుచున్నది. దావీదు అబ్షాలోము మరణ వార్త వినుట. సాదోకు కుమారుడగు అహీమాసు యోవాబుతో, నేను పరిగెత్తుకుని పోయి రాజుకు శుభవార్త వినిపింతును. యావే రాజు శత్రువులను రూపుమాపెనని విన్నవింతును అనెను. కాని యోవాబు, పోయి నేడేమి శుభవార్తలు వినిపింపగలవు? మరి ఒకనాడు వినిపింపగలవేమో గాని నేడు మాత్రము శుభవార్తలేమియూ లేవు. రాజపుత్రుడు కాలము చేసెను గదా అనెను. ఇట్లని యోవాబు కూషీయుని ఒకనిని పిలిచి, వెళ్ళి నీవు కన్నది రాజుకు ఎరిగింపుము అనెను. అతడు యోవాబుకు దండము పెట్టి రివ్వున పరుగు తీసెను. సాదోకు కుమారుడు అహీమాసు మరలా యోవాబుతో, 600 100 కూషీయునితో పాటు నేను కూడా పరుగిడవలసినదే అనెను. యోవాబు, ఓయి నీవు ఊరకే పరుగిడనేలా? నీ వార్తలకు నేడు ప్రతిఫలమేమియూ ముట్టదు సుమా అని చెప్పెను. అతడు మరలా, ఏమైనను కానిమ్ము, నేనిప్పుడు దౌడు తీయక తప్పదు అని పలికెను. యోవాబు, సరియే పొమ్ము అనెను. అహీమాసు పొలముకు అడ్డముగా పడి పిక్క బలముతో కూషీయుని కంటే ముందుగా పరుగు తీసెను. దావీదు నగర జంట గుమ్మముల నడుమ కూర్చుండియుండెను. నగరముకు కావలి కాయువాడు గుమ్మంపై బురుజు మీదికెక్కి మోచేయి అడ్డము పెట్టుకొని పారజూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చువాడొకడు కంటపడెను. వెంటనే అతడు రాజునకా సంగతి విన్నవించెను. రాజు, అతడు ఒంటరిగా వచ్చుచుండెనేని మేలివార్త కొని వచ్చుచుండును అనెను. అంతలో ఆ పరుగిడువాడు దగ్గరకు వచ్చెను. అప్పుడు కావలివాడు పరుగువెట్టు వానిని మరి ఒకనిని చూచి, క్రిందనున్న ద్వార రక్షకునితో, వేరొకడును ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చుచున్నాడు అని చెప్పెను. దావీదు, అతడును మేలివార్తలనే గొనువచ్చుచుండును అనెను. కావలి బంటు, నేను ముందట ఉరుకు వానిని గుర్తుపట్టి తిని, సాదోకు కొడుకు అహీమాసు వలె ఉన్నాడు అనెను. దావీదు, అతడు చాలా మంచివాడు కనుక మంచి కబురులే కొనివచ్చుచుండును అనెను. అహీమాసు దావీదు దగ్గరకు వచ్చి, రాజా శుభము అని నేల మీదికి వంగి దండము పెట్టి, రాజుపై తిరుగబడిన వారిని మన వశము చేసిన యావే ప్రభువు స్తుతింపబడునుగాక అని పల్కెను. రాజు, పడుచువాడు అబ్షాలోము క్షేమముగానున్నాడా అని అడిగెను. అహీమాసు, యోవాబు నన్నిచ్చటకు పంపుచుండగా అక్కడ కలకలమొకటి వినిపించినది, కాని దాని భావమేమో నాకు తెలియదు అనెను. రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలువుము అనెను. అతడట్లే తొలగి నిలచెను. అంతట కూషీయుడును వచ్చి, ప్రభువుల వారికి శుభము, దేవర మీద తిరగబడిన వారిని రూపుమాపి యావే నేడు నీ తరపున శత్రువులపై పగ తీర్చుకొనెను అని పలికెను. రాజు, కుర్రడు అబ్షాలోము కుశలమే కదా అని ప్రశ్నించెను. కూషీయుడు, రాజు శత్రువులకు రాజుపై తిరుగబడి అతనికి అపకారము చేయబూనిన దుర్మార్గులకు ఆ పడుచువానికి పట్టిన గతియే పట్టునుగాక అనెను. రాజుల దినచర్య మొదటి గ్రంథము 23వ అధ్యాయము. లేవీయుల విభాగములు, వారి బాధ్యతలు. దావీదు ఏండ్లు చెల్లి పండు ముదుసలైనప్పుడు తన కుమారుడు సొలొమోనును ఇశ్రాయేలీయులకు రాజుగా చేసెను. దావీదు
ఇశ్రాయేలు నాయకులను, యాజకులను, లేవీయులను ప్రోగు చేసెను. లేవీయులలో 30 మరియు అంతకు మించిన ఏండ్లు గల పురుషులకు జనాభా లెక్కలు తయారు చేయించెను. వారు 38,000 మంది తేలిరి. దావీదు వారితో 24,000 మందిని దేవాలయమున పరిచర్య చేయుటకు, 6,000 మందిని అధికారులు మరియు న్యాయాధిపతులుగా, 4,000 మందిని ద్వారపాలకులుగా మరియు 4,000 మందిని నేను స్వయముగా తయారు చేయించిన సంగీత వాద్యములతో దేవుని స్తుతించుటకు నియమించితిని అనెను. దావీదు లేవీయులను గెర్షోను, కోహాతు, మెరారి అను 3 తెగలుగా విభజించెను. గెర్షోను వంశము లదాను, షిమీలను 2 కుమారులు కలరు. లదాను కుమారులు యహీయేలు, సేతాము, యోవేలు. వారు లదాను తెగలకు నాయకులైరి. షిమీ కుమారులు షెలోమోతు, హజీయేలు, హారాను. షిమీ కుమారులు వయస్సు క్రమములో యహాతు, సీనా, ఏయూషు, బెరీయా అనువారు 4. ఏయూషు, బెరీయాలకు సంతానము అంతగా కలుగలేదు కనుక వారు 2 కలిసి ఒక తెగగా పరిగణింపబడిరి. కోహాతు 4 కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము తనయులు అహరోను, మోషే. అహరోను అతని వంశజులు నిత్యము ఆరాధన కార్యక్రమాలలో నిమగ్నులయ్యుండిరి. ప్రభువుకు సాంబ్రాణి పొగవేయుట, అతనిని సేవించుట, ప్రజలను దీవించుట వారి పనులు. కాని దైవ సేవకుడైన మోషే తనయులు మాత్రము లేవీయులుగా పరిగణింపబడిరి. గెర్షోము, ఎలీయేసెరు మోషే తనయులు. గెర్షోము తనయులకు నాయకుడు షెబూవేలు. ఎలీయేసెరు కుమారుడు రెహబ్యా ఒక్కడే. కాని అతని వంశజులు మాత్రము చాలామంది ఉండిరి. ఇస్హారు కుమారుడు షెలోమీతు అతని తెగకు నాయకుడు. హెబ్రోను 4 కుమారులు వయస్సు క్రమములో ఇరియా, అమరియా, యహజీయేలు, ఎక్మేయాము. ఉజ్జీయేలు కుమారులు మీకా, ఇషీయా. మెరారి 2 పుత్రులు మహ్లీ, మోషి. మహ్లీ 2 కుమారులు ఎలియాసరు, కీషు. ఎలియాసరుకు పుత్రికలే కాని పుత్రులు లేరైరి. ఆ పుత్రికలు తమ బంధువులైన కీషు వంశజులను పెండ్లియాడిరి. మూషి 3 తనయులు మహ్లీ, ఎదేరు, ఎరేమోతు. లేవి వంశజులు తెగల వారీగా, కుటుంబముల వారీగా వీరు. వారెల్లరూ తమ పేర్లు నమోదు చేయించుకొనిరి. 20 లేక అంతకు మించిన ఏండ్లు గల లేవి వంశజులెల్లరూ దేవాలయమున ఊడిగము చేసిరి. దావీదు ప్రభువు ఇశ్రాయేలీయులకు శాంతిని దయచేసెను. అతడు స్వయముగా యెరూషలేమున వసించును. కనుక ఇక మీదట లేవీయులు ప్రభువు మందసమును గాని, ఆరాధన సమయమున వాడెడు వస్తు సామాగ్రిని కాని మోసికొని పోనక్కరలేదు అని చెప్పెను. దావీదు తుది ఆజ్ఞ ప్రకారము 20 ఏండ్లకు పైబడిన లేవీయులందరినీ లెక్కించి వారికి క్రింది పనులను ఒప్పజెప్పిరి. అహరోను వంశజులైన యాజకులకు దేవాలయ ఆరాధనలో తోడ్పడుట, దేవాలయ ప్రాంగణములు, గదులను చూచుకునుట, పరిశుద్ధ వస్తువులను శుద్ధి చేయుట, దేవుని ఎదుట రొట్టెలను సమర్పించుట, బలులలో సమర్పించు పిండి, పులిపిడి ద్రవ్యము లేకుండా చేసిన రొట్టెలు, పెనము మీద కాల్చిన రొట్టెలు, ఒలీవు తైలముతో కలిపిన పిండి మొదలైన వానిని పరిశీలించుట, కానుకలుగా అర్పించిన వస్తువులను కొలుచుట లేక తూచుట వారి బాధ్యతలు. వారు ప్రతిదినము ఉదయ సాయంకాలములందు దేవాలయమున ప్రోగై ప్రభువును స్తుతింపవలయును. శనివారములందు గాని, అమావాస్యలందు గాని, ఇతర పండుగలందు గాని ప్రభువుకు దహన బలులర్పించునప్పుడు వారు ప్రోగు కావలెను. ఈ సమయమున ఎందరు లేవీయులు హాజరు కావలెనో ముందుగానే నిర్ణయింపబడెను. ప్రభువును నిరంతరము పూజించుట వారి పని. దేవాలయమును, గుడారమును పర్యవేక్షించుట అహరోను వంశజులు తమకు బంధువులైన యాజకులకు ఆరాధనలో తోడ్పడుట వారి పూచి. 37వ కీర్తన.
దుష్టుల గతి సజ్జనుల గతి. దుష్టులను చూచి నీవు కోపము తెచ్చుకునవలదు, దుర్మార్గుల పనులను గాంచి అసూయ చెందవలదు. వారు గడ్డివలే త్వరితముగా ఎండిపోవుదురు, పొలములోని మొక్కల వలె వాడిపోవుదురు. నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము, అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము. ప్రభువు ఒక్కనినే ఆనందప్రదునిగా భావింపుము, అతడు నీ కోర్కెలు తీర్చును. ప్రభువు మీదనే భారము వేయుము, నీవతనిని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. అతడు నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును, నీ ధర్మవర్తనమును మధ్యాహ్నపు సూర్యుని వలె భాసిల్లజేయును. దేవుని ముందట నెమ్మదిగా నిలిచియుండుము, అతని అనుగ్రహము కొరకు ఓపికతో వేచియుండుము. ఇతరులు సంపదలు ఆర్జించుటను గూర్చిగాని కుతంత్రములు పన్నుటను గూర్చిగాని ఆందోళనము చెందకుము. కోపమును విడనాడి ఆగ్రహావేశములను అణచుకొనుము. కోపము వలన కీడే కాని మేలు కలుగదు. ప్రభువు దుష్టులను తరిమివేయును, ఆయన కొరకు వేచియుండు వారు మాత్రం దేశమును స్వాధీనము చేసుకొందురు. కొంచెము కాలములోని దుష్టులు అణగారిపోవుదురు, అటు పిమ్మట నీవు వారి కొరకు గాలించినను వారు దొరకరు. దీనులు ప్రభువు దేశమును స్వాధీనము చేసుకొందురు, మిక్కుటమైన శాంతిని అనుభవింతురు. దుష్టుడు నీతిమంతుని మీద కుట్రలు పన్నును, అతనిని చూచి పండ్లు కొరుకును. కాని ప్రభువు ఆ దుష్టుని చూచి నవ్వును, వానికి పోగాలము దాపురించినదని ఆయనకు తెలియను. దుష్టులు పేదలు దీనుల మీద కత్తిదూసి విల్లెక్కు పెట్టుదురు, ధర్మ మార్గమున పయనించు వారిని మట్టుపెట్టజూతురు. కాని వారి కత్తి వారి గుండెలలోనే గురుచుకొనును, వారి విండ్లు విరిగిపోవును. దుష్టులందరి సొత్తు ఏకము చేసినను సజ్జనుని కొద్దిపాటి సొత్తుతో సమానము కాజాలదు. ప్రభువు దుష్టుల చేతులను విరుగగొట్టి సజ్జనులను ఆదుకొనును, ఆయన సత్పురుషులను కాపాడును. వారు కలకాలము ప్రభు దేశమును భుక్తము చేసుకొందురు. కష్టకాలము ప్రాప్తించినప్పుడు వారు అవమానములకు గురికారు. కరవు కాలమున వారికి కావలసినంత తిండి దొరకును, కాని దుష్టులు సర్వనాశమగుదురు. గడ్డి మైదానము త్వరితముగా సొబగును కోల్పోయినట్లే ప్రభువు విరోధులును చత్తురు, పొగవలే అదృశ్యులగుదురు. దుష్టుడు బాకీ తీసుకుని అప్పు తీర్చడు, కాని సత్పురుషుడు ఉదారముగా ఇచ్చును. దేవుడు దీవించువారు దేశమును స్వాధీనము చేసుకొందురు, ఆయన శపించువారు దేశము నుండి బహిష్కృతులగుదురు. ప్రభువే నరుని నడిపించును, ఆయనెవని వలన ప్రీతి చెందునో వాడు అభ్యుదయమును బడయును. ఆ నరుడు పడిపోయినను మరలా లేచును, ప్రభువే అతనిని చేయి పట్టుకొని పైకి లేపును. నేనిప్పుడు యవ్వనము గతించిన వృద్ధుడను, కాని ప్రభువు నీతిమంతుని పరిత్యజించుటగాని అతని బిడ్డలు బిచ్చమెత్తుకొనుటగాని నేను ఇంతవరకు చూడలేదు. అతడెల్ల వేళలా ఎల్లరికినీ కరుణతో ఇచ్చుచుండును, అతని బిడ్డలు దీవెనలు బడయుదురు. నీవు చెడ్డ నుండి వైదొలగి మంచిని చేయుము, అప్పుడు శాశ్వతముగా జీవింతువు. ప్రభువు నీతిని మెచ్చుకొనును, అతడు తన భక్తులను చేయి విడువక సదా కాపాడును. దుష్టుల బిడ్డలు మాత్రము దేశము నుండి బహిష్కృతులగుదురు. నీతిమంతులు దేశమును స్వాధీనము చేసుకొని దానియందు శాశ్వతముగా వసింతురు. పుణ్యపురుషుడు విజ్ఞాన వాక్యములు పల్కును, నీతిని ప్రకటించును. దేవుని ధర్మశాస్త్రమును హృదయమున నిలుపుకొని యుండును, కనుక అతడు పాపము చేయడు. దుష్టుడు సత్పురుషుని పొంచి చూచుచుండును, అతనిని చంప యత్నించుచుండును. కాని ప్రభువు సజ్జనుని దుర్మార్గుని చేతికి చిక్కనీయడు. తీర్పునందు దోషిగా గణింపబడు దౌర్భాగ్యమును అతనికి పట్టనీయడు. నీవు ప్రభువును నమ్మి అతని ఆజ్ఞలు పాటింపుము,
అతడు నీకు దేశమును ఆక్రమించుకుని శక్తి నొసగును. నీవు చూచుచుండగా దుష్టులు దేశము నుండి బహిష్కృతులగుదురు. దుష్టుడు వృద్ధిలోనికి వచ్చి లెబానోను దేవదారు వలె ఎదుగుటను నేను చూచితిని. కాని కొంతకాలము తరువాత నేనటు వెళ్ళి చూడగా అతడు లేడయ్యెను. అతని కొరకు గాలించితిని గాని అతడు నాకు కనిపింపడయ్యెను. సత్పురుషుని గమనింపుము, నీతిమంతుని పరిశీలింపుము. శాంతికాముని సంతతి సదా వర్ధిల్లును. కాని దుర్మార్గులు సర్వనాశమగుదురు, వారి సంతానము నిర్మూలమగును. ప్రభువు నీతిమంతులను రక్షించును, ఆపత్కాలమున వారిని ఆదరించును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక అతడు వారికి సాయము చేసి వారిని కాపాడును. దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును.